హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. పలోలియం బీచ్ దగ్గర క్యాండిల్ లైట్ డిన్నర్ని ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పలోలియం బీచ్ దగ్గర నుంచి ఇంకా బాగా బీచ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. మేమున్నది సౌత్ గోవా అనమాట. పలోలియం బీచ్ వచ్చేసి ఇప్పుడు మనం వెళ్ళాలనుకుంటున్నది నార్త్ గోవా బాగా బీచ్ దగ్గరికి. సౌత్ గోవాలో పలోలియం బీచ్తో పాటు ఇంకా 2-3 ఫేమస్ బీచెస్ కూడా ఉన్నాయంట. బట్ మేమైతే సౌత్ గోవాలో ఓన్లీ పలోలియం బీచ్ చూసాము, అక్కడే స్టే చేసాము. ఇప్పుడు పలోలియం బీచ్ నుంచి బాగా బీచ్కి ఎలా రావాలో బాగా చెప్తాడు, వినండి. బీచ్ వచ్చేసి పలోలియం బీచ్. ఇప్పుడు నేను తర్వాత బాగా బీచ్ వెళ్ళాలనుకుంటాను. బాగా బీచ్ వెళ్ళాలంటే పలోలియం బీచ్ నుంచి మడ్గావ్ స్టేషన్కి వచ్చినాం, బస్ స్టేషన్కి. మళ్ళీ మడ్గావ్ నుంచి పంజీమ్ సిటీకి వెళ్తున్నాం. పంజీమ్ సిటీకి వెళ్ళినాక అక్కడ నుండి మళ్ళీ బాగా బీచ్ కానీ కలంగట్ బీచ్ కానీ బస్సులు ఉంటాయి. డైరెక్ట్ పలోలియం బీచ్ నుంచి బాగా బీచ్కి అయితే బస్సెస్ ఉన్నాయి. దగ్గర 80-85 AM ఉంటుంది. మేము పలోలియం బీచ్ దగ్గర నుంచి మార్నింగ్ అరౌండ్ 10:30కి అలా బస్ ఎక్కితే మేము బాగా బీచ్కి రీచ్ అయ్యేసరికి 3:30 పట్టిందనమాట. సో లాంగ్ జర్నీ, అందుకే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ సన్సెట్ అయినా ఇక్కడ చూడొచ్చని. సో రాగానే బస్ దిగే దగ్గరనే అక్కడైతే కొంచెం స్ట్రీట్ లాగా ఉంది, అక్కడనే బిర్యానీ అయితే తినేసి రూమ్ తీసుకున్నాం అనమాట. అక్కడ మనం పలోలియం బీచ్లో మంచిగా వుడెన్ కాటేజే తీసుకున్నాం కాబట్టి ఇక్కడైతే సింపుల్గా వెళ్ళాము. ఏసీ రూమ్ అయితే తీసుకున్నాము. ఇది కూడా కాస్ట్ వచ్చేసి 2000 అనమాట. ఇక్కడ అంటే ఏ బీచెస్ దగ్గర అయినా ఎట్లుందా అంటే మార్నింగ్ మనం 11కి చెక్-ఇన్ అయితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 11కి చెక్అవుట్ అయిపోవాలన్నమాట. 24 hours ఛార్జ్ చేస్తారు మనం ఏ టైంకి వచ్చినా. మేము ఈవినింగ్ వచ్చినా కూడా సేమ్ మాకు అదే కాస్ట్, అదే టైమింగ్స్ అనమాట. 1 hour అలా రెస్ట్ తీసుకొని ఇంకా బీచ్కి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము. మనకు గోవా అనగానే గుర్తుకొచ్చేది ఫస్ట్ మెయిన్ ఎవరికైనా బాగా బీచ్. సో మనం ఈరోజు ఉన్నాం బాగా బీచ్లో. వీడియో అయితే ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఎందుకంటే మా డ్యాన్స్లు ఉన్నాయన్నమాట. ఇలా ఫుల్ డ్యాన్స్ చేసాము. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి, ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. సో ఇంకా బీచ్లోకి అయితే వెళ్దాం రండి. సో ఇదండి బాగా బీచ్. ఫుల్ రష్ ఉన్నారు. ఒక్కసారిగా మేము బీచ్లోకి వచ్చి చూస్తే మేము బీచ్కి వచ్చినామా లేకపోతే ఏదైనా జాతరకు వచ్చినామా అని అనిపించింది, ఎందుకంటే అంత పబ్లిక్ ఉన్నారు. పలోలియం బీచ్లో అట్లా బీచ్ అట్మాస్ఫియర్ చూసేసరికి సేమ్ అట్లనే ఉంటుందని అనుకున్నాం. బట్ ఇక్కడ క్వైట్ ఆపోజిట్ ఉన్నది. అక్కడైతే జనాలే ఉండరు, ఉన్న వాళ్ళు కూడా మొత్తం ఫారినర్స్ ఉంటారు. ఇక్కడ పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు. దాంట్లో కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. ఫుల్ రష్. ఒక ఫోటో దిగుదామన్నా అంత స్పేస్ లేకుండా ఉన్నారనమాట, ఎందుకంటే ఒక్క ఫోటో కూడా సరిగ్గా రాకుండా అంత పబ్లిక్ అయితే ఉన్నారు. బట్ ఈ బీచ్ బాగా బీచ్ స్పెషాలిటీ ఏంటంటే బీచ్ ఇట్లా పీస్ఫుల్ కాకుండా నైట్ లైఫ్ ఫుల్ అంటే ఫుల్ ఫన్ ఉన్నది. మేము కూడా ఇలా ఈవినింగ్ చూసి కొంచెం డిసప్పాయింట్ అయిపోయాము. అరే ఎందుకు వచ్చినాం, అక్కడనే స్టే చేసిన అయిపో కదా, ప్రశాంతంగా ఉన్నదని అనుకున్నాం. కానీ నైట్ అయిన తర్వాత తెలిసింది ఇక్కడ మజా వేరే ఉన్నదని చెప్పేసి. అందుకే బ్యాచిలర్స్ కానీ మన హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ ఈ ఏరియా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా బాగా బీచ్కి పోతారనమాట. నైట్ లైఫ్ మస్తు మజా ఉంటుంది. సో నైట్ వీడియో అయితే అసలు మిస్ కాకుండా చూడండి. సో ఈవినింగ్ సన్సెట్ దగ్గర చుట్కీ అయితే మంచిగా ఆడుకుంది. ఒడ్డుకు కూర్చోబెడితే మంచిగా మట్టితోని ఆడుకుందనమాట.
చూసిల్లు కదా కొంచెం వాటర్లోకి తీసుకోపోతే కథమే అనమాట. ఇంకా అల్లలే ఉండాలి, లోపలికి పోవాలని ఏడుస్తుంది. సో ఇంకా మెల్లగా బుద్రకిచ్చి ఇంకా బయటకు వచ్చి కొద్దిసేపు అయితే టీ అలా తాగాము. దాని తర్వాత ఈవినింగ్ అయితే అయిపోయింది, ఫుల్ లైటింగ్ అయితే స్టార్ట్ అయింది. చూసారు కదా, డేలో ఒకలా ఉంది, ఇంకా నైట్ అవుడుతోనే లైట్లతోని జిగేల్ అంటుంది గోవాలో బాగా బీచ్ దగ్గర అయితే. సో ఇక్కడైతే ఐ లవ్ గోవా అని ఉంది, అక్కడనే ఫుల్ ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇక్కడ ఎక్కడ కనబడితే అక్కడ జనాలు ఫుల్ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. లైటింగ్తోని బీచ్లో అసలు అద్దరిపోయింది అనమాట. మేము యాజ్ యూజువల్ మళ్ళీ బీచ్ ముందే కూర్చొని ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే స్టార్టర్స్ చిల్లీ చికెన్ తిన్న తర్వాత మనం తందూరి రోటీ ఇంకా కడాయి చికెన్ అయితే ఆర్డర్ చేసాము. ఫుడ్ కూడా బాగానే ఉంది. అక్కడ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ మనుషులను చూసుకుంటా ఎదురుగా బీచ్ చూసుకుంటా అయితే మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. చుట్కీ కూడా ఇదే తినిపించేసాను. తింటుంటే బెలూన్స్ అమ్మడానికి ఒక అమ్మాయి వస్తే చుట్కీ కూడా బెలూన్ కొనిచ్చేసాము. దాంతో కొద్దిసేపు ఆడుకుంది, ఒక 10 నిమిషాలు ఆడింది. ఆ 10 నిమిషాల తర్వాత బెలూన్ పలగొట్టేసింది. సో 10 నిమిషాలు మాత్రం ఫుల్గా ఆడింది దాంతో. అలా మాట్లాడుకుంటూ మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. నేను తినే కంటే ముందే చుట్కీకి తినిపించేసాను ఆల్రెడీ. ఇప్పుడు మనం కూర్చుంది ముందట అనమాట, దాని వెనకాలనే అక్కడ ఆ ప్లేస్కి సంబంధించిన వాళ్ళు ఇట్లా రెస్టారెంట్ అంటారా దీన్ని ఏమంటారో తెలియదు కానీ ఇలా మ్యూజిక్ అయితే ప్లే చేసిళ్ళు. సో మేము కూడా అక్కడికి పోయి కొద్దిసేపు చుట్కీ నేను అట్లా డ్యాన్స్ చేసాము.
పబ్స్ అంటారా, రెస్టారెంట్స్ అంటారా తెలీదు గానీ, మనకు బీచ్‌కి ఎదురుంగా లైటింగ్ అంతా పెట్టి, సీటింగ్ ఏరియా పెట్టి, డిన్నర్ అవైతే అరేంజ్ చేస్తున్నారు గదా! ఫుడ్డు. సో, దానికి వెనకాల సైడే ఎవరికి వాళ్ళు రెస్టారెంట్స్ సెపరేట్ ఉంటాయి గదా! సో, దాంట్లోనైతే ఇట్లా లైటింగ్ పెట్టి ఫుల్లు సాంగ్స్ ప్లే చేసి డాన్స్ చేస్తున్నారనమాట. సో, ముందు ఫుడ్ ఎంజాయ్ చేసొచ్చి, ఇంకా ఫుల్లు డాన్సులు చేస్తున్నారు అందరైతే. ఫుల్ అంటే ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. మస్తు మేమైతే ఇక్కడ ఒక గంట సేపు ఉన్నాం కావచ్చు. కొద్దిసేపు అట్లా డాన్స్ చేసుకుంటూ, చుట్కీని ఎంగేజ్ చేసుకుంటూ ఉన్నాము. చుట్కీ అల్ల నుంచి రానని ఏడ్చుడనమాట. చుట్కీకి సౌండ్స్ అన్నా, డాన్స్ అన్నా, వాటర్ అన్నా ఫుల్ ఇష్టం. ఇంకా అట్లా ఫుల్ ఎంజాయ్ చేసింది. మీకు ఇదే మ్యూజిక్‌తోని పెడితే మీరు కూడా మస్తు ఎంజాయ్ చేసేటోళ్ళు చూసుకుంటా, కానీ కాపీరైట్స్ పడతాయి కాబట్టి ఆ సాంగ్స్ పెట్టలేకపోతున్నాను. ఏదో అచ్చిరాని డాన్స్ అంతా చేసుకుంటూ ఒక గంట సేపు అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసినాం. అట్లా డాన్స్ వచ్చిందా రాదా అన్నది కాదు. అక్కడ పాట పెట్టిల్లా ఎగిరినామా అన్నట్టే ఉంటది అక్కడ పోతే. మస్తు అదొక వైబ్స్ వస్తుంది. మస్తు అనిపించింది. ఇంక అది మాటలలో ఎక్స్‌ప్రెస్ చేయలేము. పోవాలి, బాగా బీచ్‌కి పోవాలి. సౌత్ గోవా పలోలియం బీచ్ దగ్గర ఒక ఎక్స్‌పీరియన్స్ అనమాట. ప్రశాంతత ఉంటది. ఇక్కడైతే నైట్ వైబ్స్, ఎక్కడికి పోయినా ఇట్లా సౌండ్స్, డాన్స్‌లు. ఇక్కడ అయితే మొత్తం బాయ్స్ అనమాట. ఫుల్ ఎంజాయ్ చేత్తాళ్ళు ఆళ్ళు గూడా. ఫుల్లు తాగుతాళ్ళు, ఆడ పాటలు పెడితే ఎంజాయ్ చేస్తాళ్ళు. ఇదొక లైఫ్ అనమాట. అక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో సౌత్ గోవా పలోలియంలా, ఇక్కడ నార్త్ గోవా బాగా బీచ్‌లా అంత ఎంటర్‌టైన్‌మెంట్, అంత ఫుల్ ఫన్ను, సౌండు ఇట్లుందనమాట. అదొక లైఫ్, ఇదొక లైఫ్ అనమాట. సో, అందుకే మీరు గోవాకి వెళ్ళాలనుకున్నప్పుడు రెండింటిని ఎక్స్‌పీరియన్స్ చేయండి. విన్నారా సౌండ్ ఏ రేంజ్‌లో పెట్టిల్లో? సో, అట్లా వస్తుందనమాట బేస్. డాన్స్ వచ్చినోళ్ళైతే డాన్స్ చేసుకుంటా, అక్కడనే తినుకుంటా, ఆ బీచ్‌లో చూసుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా ఆడనే ఉండబుద్దయిద్ది. అంత మస్తుంది. అందుకే మన ఏరియాలో ఎవరైనా బ్యాచిలర్స్ అయినా బాగా బీచ్‌కే వెళ్తారనమాట. ఈ నైట్ లైఫ్ కోసమే మెయిన్‌గా. ఇంకా కీటోస్ లైన్ కూడా ఫుల్ ఫేమస్ లైన్. అదొచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్‌గా అయితే పెడతాను. ఇక చూడండి, ఎక్కడ చూసినా ఆల్రెడీ అప్పుడు ఫుడ్ తినే టైం అయిపోయిందనమాట. ఫుడ్ తినేసిళ్ళు. దాని తర్వాత ఇక మొత్తం అందరూ
వాళ్ళకి వెళ్ళిపోయి ఆ లైటింగ్ సాంగ్స్ దగ్గరనే ఫుల్ టైం స్పెండ్ చేస్తారు. ఇక వాళ్ళ లైఫ్ జిందగీ సమస్యలు ప్రాబ్లమ్స్ స్ట్రగుల్స్ అన్నీ మర్చిపోయి ఫుల్ చిల్ అవుతారు అందరూ. మీరు కూడా ఇట్లనే చిల్ అవ్వాలంటే వచ్చేసేయండి బాగా బీచ్కి. ఎప్పుడు ఆ వర్క్ స్ట్రెస్ పని ఇవే కాకుండా ఒక 2 రోజులు అవన్నీ పక్కన పెట్టి బాగా బీచ్కి వచ్చి ఈ నైట్ లైఫ్ని మాత్రం ఎంజాయ్ చేయండి. అద్దరిపోద్ది ఫీలింగ్. మీరు కూడా ఆ సమస్యలన్నీ పక్కన పెట్టి మస్తు ఎంజాయ్ చేస్తారు. నా మాటల్లోనే ఎగ్జైట్మెంట్తోనే అర్థమైపోయింది కదా మేము అక్కడ ఎంత ఎంజాయ్ చేసామనేది. అన్నిటినీ క్యాప్చర్ చేయలేక చూపించలేక ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను, కానీ మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం. ఎన్నో మెమరీస్ని మాత్రం మా హార్ట్లో నింపుకున్నాం అనమాట. మీరు కూడా గోవా ట్రిప్ని మీ బకెట్ లిస్ట్లో అయితే రాసుకోండి, ఎందుకంటే కంపల్సరీ ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ మన లైఫ్లో ఉండాలి. చూశారు కదా, ఇలా అయితే మేము బాగా బీచ్ దగ్గర నైట్ లైఫ్ని అయితే ఎంజాయ్ చేసాము. ఇప్పటికైనా గోవా ట్రిప్ని ప్లాన్ చేయండి సూన్. సో ఇదనమాట ఈరోజు వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.